నమస్కారం అండి. ఇప్పుడు మన డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ గారు చెప్పినట్లు ఏవైతే ముఖ్యంగా వ్యాక్సినేషన్, ఈ టెస్టింగ్ గురించి అయితే చెప్పారో వీటిని తూచా తప్పకుండా మనం పాటించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ వేవ్ వచ్చిందో ఆ టైంలో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ చేసుకున్నామో, ముఖ్యంగా హాస్పిటల్ పడకలలో ఆక్సిజన్ బెడ్స్ ఆనాడు మొత్తము మన అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ టీఎంఈ సైడ్ హాస్పిటల్స్ కానివ్వండి, మన వైద్య విధాన పరిషత్ సైడ్ హాస్పిటల్స్ అన్నిట్లో కలుపుకుంటే ఒక 1000 పడకలు కూడా ఆక్సిజన్ లైన్స్ లేకుండే. కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత లాస్ట్ 1 ఇయర్లో మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 10,000 పడకలకు ఆక్సిజన్ లైన్స్ వేసుకున్నాం. అవి ఇవాళ శ్రీరామరక్షలాగా మనకు 100 మంది పేషెంట్స్ వచ్చినా కానీ వాళ్లకు మనము ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది మీరు కంపేర్ చేసి చూడండి, వేరే స్టేట్స్లలో ఎక్కడైతే ఉందో అటువంటి పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రంలో లేవు. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన హెల్త్ మినిస్టర్ గారు ఆ దినం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము వార్ ఫుటింగ్ మీద ఈ ఆక్సిజన్ లైన్స్, అదొకటి కాకుండా ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీ ఈరోజు మీరు చూస్తున్నారు డిఫరెంట్ స్టేట్స్లో ఆక్సిజన్ కన్జంప్షన్ ఎక్కువ కావడం వల్ల అక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ప్రాబ్లం వస్తుంది. కొన్ని హాస్పిటళ్లలో మరణాలు కూడా సంభవించినాయి. కానీ మనము ఆల్మోస్ట్ 23 హాస్పిటల్స్లో సిలిండర్స్ పెద్ద ట్యాంక్స్ పెట్టాం. అంటే ఒక్కసారి ట్యాంక్ ఫిల్అప్ అయిందంటే మినిమం మనకు ఒక 48 గంటల దాకా కూడా ఆక్సిజన్ సప్లైస్లో ఏమైనా అంతరాయం కలిగిస్తే మనకు తట్టుకుంటానికి అక్కడ సప్లై చేస్తానికి వీలుంటుంది. ఇదే కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మనం పొందుపరిచాం. డి టైప్ సిలిండర్స్ అంటారు, అంటే ఇవి మ్యానిఫోల్డ్స్ పెట్టి సప్లై చేస్తారు. ఇంతకుముందు ఈ పెద్ద ట్యాంక్స్ లేనప్పుడు ప్రతి హాస్పిటల్లో మనం ఆక్సిజన్ అంతా సిలిండర్స్తోనే సప్లై చేసేవాళ్ళం. లాస్ట్ ఇయరే ఒక 2000 సిలిండర్స్ని మనము సమకూర్చుకొని అన్ని హాస్పిటల్స్లో ఇంక్లూడింగ్ అప్ టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ద్వారా కూడా మనం సప్లై చేశాం. ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ముఖ్యంగా ఈ ఆక్సిజన్ దాని మీద గవర్నమెంట్ కూడా ఒక ఉన్నత అధికారులతో ఒక కమిటీ పెట్టింది. తర్వాత కొందరు నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. ప్రతి హాస్పిటల్లో కూడా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి గంటకు అక్కడ ఆక్సిజన్ పరిస్థితి ఎట్లుంది, సప్లైస్ మీ దగ్గర ఉన్న స్టాక్ ఎంత, స్టాక్ ఒకవేళ తగ్గుతుంటే ఇమీడియట్ సప్లైస్ కోసం వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు. అది మన కంపెనీస్తోని సంప్రదించి ఇమీడియట్గా సప్లై చేస్తున్నాం. ఇదే కాకుండా వాళ్ళ దగ్గర ఏవైతే బ్యాకప్ కోసం ఉన్న డి టైప్ సిలిండర్స్, పెద్ద సిలిండర్స్ ఉంటాయి, ఇవన్నిటిని కూడా మనం ఫిలప్ చేసి రెడీగా పెడుతున్నాం. ఎందుకంటే బై ఛాన్స్ ఏదన్నా కారణాల వల్ల కొద్దిగా సేపు డిలే అయినా కానీ మనము లోకల్గా ఉన్న మన ఆక్సిజన్ సప్లైస్ని ఎటువంటి అంతరాయం కలగకుండా కూడా సప్లై చేస్తానికి ఇవన్నీ కూడా వ్యవస్థ చేసి పెట్టినాం. ఇదే కాకుండా రీసెంట్లీ మీరు చూసుంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ అన్ని పడకలని మన దగ్గర 20,000 పడకలు ఉన్నాయి మొత్తము స్టేట్లో. అందులో ఆల్రెడీ 10,000 పడకల మీద మనం ఆల్రెడీ ఆక్సిజన్ లైన్స్ వేసి ఉన్నాము. వేరే పడకలు కూడా 20 crores కంప్లీట్ ఆక్సిజన్ పైప్ లైన్స్ వేయించాలని ప్రతిపాదన ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇది వార్ ఫుటింగ్ మీద ఇంకా కొన్ని రోజులలో అన్ని హాస్పిటల్స్లో కూడా మనకు ఇంక్లూడింగ్ అప్ టు సిఎస్సి లెవెల్ వరకు కూడా, అంటే ఈ టీచింగ్ సైడ్ 22 హాస్పిటళ్లలో, టీవీపీ హాస్పిటల్ 96 హాస్పిటల్లో, తర్వాత కొన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ సైడ్ కూడా ఉన్నాయి 52. ఇవన్నీ హాస్పిటల్స్లో కూడా మనము ఆక్సిజన్ లైన్స్ వేసుకుంటాం. ఇది ఒక్కసారి ఇది అయిపోయిందంటే రేపటి దినం ఎటువంటి విపత్తు వచ్చినా కానీ మనకు ఈ ఆక్సిజన్తోని వచ్చే ప్రాబ్లమ్స్ అంటూ ఏవి కూడా ఉండవు. ఈరోజు ఆల్రెడీ మన డైరెక్టర్ గారు చెప్పినట్లు మీకు ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఎందరు మంది పేషెంట్స్ ఉన్నారన్నది కూడా క్లియర్ చెప్పారు. ఎవరు కూడా పేషెంట్స్ భయభ్రాంతులై మీరు ఆక్సిజన్ దొరకటం లేదు అని ఇటువంటి దాంతో హైబదపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఒక్క ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే చాలామంది పేషెంట్స్ కొన్ని స్పెసిఫిక్ హాస్పిటల్స్ పోవాలనుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒక రెక్క అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ సెక్టర్లో కూడా కొన్ని హాస్పిటల్సే వాళ్ళకి ఆలోచనకు వస్తాయి, సడన్గా నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది ఒక హాస్పిటల్కి పోవాలంటే. అయితే మేము 108 అంబులెన్స్ వాళ్ళకు కూడా మన పోర్టల్ ఏదైతే ఉంటుందో బెడ్స్ అప్డేట్ చేస్తుంటాం. కంటిన్యూస్ డైనమిక్ ప్రొసీజర్ అది. ఒక హాస్పిటల్ ఇవాళ ఈ టైంలో ఎన్ని
ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటరీ బెడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అందులో అప్డేట్ అవుతుంటాయి. అటువంటి దాన్ని కూడా యాక్సెస్ ఇచ్చాం. డ్రైవర్స్కి వాళ్ళకి యాక్సెస్ ఉంది అక్కడ ఉండే పైలట్కి. సో వాళ్ళు కూడా బై ఛాన్స్ ఓ ఎక్స్ హాస్పిటల్ ఒక ఏరియాలో ఒక పేషెంట్ నేను పోవాలనుకుంటే ఆ పర్టికులర్ హాస్పిటల్లో బెడ్స్ లేవు, కానీ ఇదే ప్రాంతంలో వేరే హాస్పిటళ్లలో మీకు బెడ్స్ ఉన్నాయి. అది గవర్నమెంటే కానివ్వండి, ప్రైవేటే కానివ్వండి, అది చెప్పగలుగుతాడు. దీనివల్ల ఏమవుతుందంటే అన్నెసరీగా ఒక సీరియస్గా ఉన్న పేషెంటు ఓ 4 హాస్పిటల్కి తిరిగి టైం వేస్ట్ చేసుకునే అవసరం ఉండదు. ఈ సదుపాయం ఆల్రెడీ మేము లాస్ట్ 1.5 month నుంచి ఇది ఇంప్లిమెంట్ చేశాము. దీనివల్ల ఈరోజు అంబులెన్స్లు వేరే వేరే హాస్పిటల్ తిరగడం కూడా తగ్గింది. అది కూడా పేషెంట్స్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా దగ్గర ఉన్న అవైలబుల్ హాస్పిటల్లో వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే కొద్దిగా డిలే అయినట్లయితే తర్వాత అడ్మిట్ అయినా కానీ మనము ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ దానివల్ల ప్రయోజనాలు అంత ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే అర్లీగా డయాగ్నోస్ కాగానే ట్రీట్మెంట్ ఏదైతే తీసుకోవాలో అన్నటి గురించి కూడా శ్రీనివాస్ గారు చెప్పారు. అయితే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను, ఎస్పెషల్లీ రెమెడిసివిర్. అందరూ ఎలా అనుకుంటున్నారంటే పేషెంట్స్, ఎందుకంటే ఇన్నోసెన్స్, ఒకసారి డిజీజ్ వచ్చినప్పుడు అందరు కూడా భయం ఉంటుంది, ఎస్పెషల్లీ నాన్ మెడికల్ పర్సనల్కి అయితే ఇంకా భయం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో రెమెడిసివిర్ అంటే ఏదో బ్రహ్మాస్త్రము, అది తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, అది ఆటోమేటిక్ డెత్ ఉండదు. ఇదంతా అపోహనండి. ఎందుకంటే దే ఆర్ క్లియర్ కట్ గైడ్ లైన్స్. అది కూడా ఇప్పటికి కూడా దాన్ని ఇన్వెస్టిగేటివ్ డ్రగ్ కిందనే కన్సిడర్ చేస్తారు. అట్లనే పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఎక్కడ మొత్తం వేరే కంట్రీస్లో కూడా. ముఖ్యంగా ఏంటంటే అది కొద్దిగా వైరల్ లోడ్ తగ్గిస్తుందని దానికి కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఐసీఎంఆర్ కానివ్వండి, మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానివ్వండి, కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్ రీసెంట్లీ కూడా గైడ్ లైన్స్ని మళ్ళీ స్పెసిఫై చేశారు. ఐ థింక్ ఆన్ 22nd of this month. దాంట్లో ఎవరికైతే శాచ్యురేషన్స్ 92 దాని కిందికి పడినట్లయితే ప్లస్ సివియర్గా రెస్పిరేటరీ డిస్ట్రెస్ గిన్ వచ్చినట్లయితే అటువంటి వాళ్లలో మీరు వాడండి. కానీ ప్రతి కేసు అంటే మీకు కోవిడ్ అని ప్రూవ్ కాగానే ఇమీడియట్లీ పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మాత్రము ఈ డ్రగ్ తీసుకోవద్దు. అన్నెసరీ దీనివల్ల ఏమవుతుందంటే ఒక కృత్రిమ కొరత మొదలవుతుంది మార్కెట్లో. దీనివల్ల కొంత దళారులు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అందుకోసము ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ మీరు చూస్తుంటారు, టోలిసిలోమాబ్ కూడా ఇంజెక్షన్ అందరూ కొన్ని 1,00,000 2 లక్షలకు కూడా బయట బ్లాక్ మార్కెట్లో అమ్మారు. కానీ ఈరోజు చాలా హాస్పిటల్స్లో అది వాడడం లేదు. సింపుల్ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. అవసరం పడితే ఏదన్నా ఇమ్యూనిటీ సర్జ్ ఉన్నట్లయితే సింపుల్ స్టెరాయిడ్స్, చీప్గా ఉన్న డ్రగ్స్ లైక్ డెక్సామెథాసోన్, ప్రెడిసోలోన్ డ్రగ్స్ ఇస్తున్నారు. దాంతో బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయి. సో ప్యానిక్ రియాక్షన్ వద్దు. అడిక్వేట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అన్నెసరీగా పోయి హాస్పిటల్ అడ్మిట్కి అయ్యి మీరు ఒక బెడ్ బ్లాక్ చేయకండి. నిజంగా అవసరం ఉన్నట్లయితే ఏవైతే మనం టిపికల్ చెప్తున్నామో, ఒక 3-4 రోజులు ఫీవర్ తగ్గుతలేదు, హై ఫీవర్ ఉంది, 101 degrees ఉన్నది, మీకు కొద్దిగా ఊపిరి తీసుకునేలా కష్టమవుతుంది, నడుస్తుంటే మీకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది, అటువంటి కారణాలుండి ఇంకేమైనా కోమార్బిడిటీస్ ఉంటే తప్పకుండా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ కాండి. అర్లీగా ట్రీట్మెంట్ మీకు స్టార్ట్ చేస్తారు. అంతేగాని డయాగ్నోజ్ కాగానే నేను ఇమీడియట్లీ నాకు కరోనా ఉంది, నేను హాస్పిటల్లో ఉండాలి అనుకుంటే మనం ఎన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసినా కానీ దానివల్ల మన వేరే వాళ్ళకు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి బెడ్ అవైలబుల్ లేకుండా అయిపోతుంది. అందుకోసము మొన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా ఎప్పుడైతే రివ్యూ మీటింగ్ పెట్టారో దాంట్లో క్లియర్గా ఒకటి చెప్పారు, బెడ్స్ని ఆడిట్ చేయండి. ఆడిట్ అంటే ఒక పేషెంట్ ఒక బెడ్ మీద ఉన్నట్లయితే నిజంగా అతనికి అది అవసరం ఉన్నదా, అతనికి ఆక్సిజన్ ఇచ్చే అవసరం ఉందా, ఆక్సిజన్ ఇచ్చే అవసరం లేకపోతే ఒక ఆర్డినరీ పేషెంట్ ఒక ఆక్సిజన్ బెడ్ మీద పెట్టి నిజంగా ఒక పేషెంట్ ఆక్సిజన్ అవసరం ఉన్నట్లే హాస్పిటల్కి వస్తే వాళ్ళకి అది ప్రొవైడ్ చేయలేకపోతే ఇట్స్ ఎ క్రిమినల్ వేస్ట్. అది మనం ఇంత ఫెసిలిటీస్ క్రియేట్ చేసి, అది గవర్నమెంట్లే కానివ్వండి, ప్రైవేట్లే కానివ్వండి, ఇటువంటి ఈ మనం షార్టేజ్ ఉండడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మై రిక్వెస్ట్ అందరికి కూడా ఏవైతే స్టాండర్డ్గా మనము మీడియా పరంగా మనం ఏవైతే చెప్తున్నామో, సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది డాక్టర్లు ఈ డిజీజ్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. సింపుల్ డిజీజ్కి మీరు హాస్పిటల్కి వచ్చే అవసరం లేదు.
ఏదైతే మేము ఇంతకుముందు చెప్పినట్లు అటువంటి సిమ్టమ్స్ ఉండి మీకు ఊపిరి తీసుకుని కష్టమైతే ఇమ్మీడియట్లీ, అది కూడా ఊపిరి తీసుకుంటే కష్టం ఉంటే మీరు రోజు 2 రోజులు 3 రోజులు ఇళ్లలో ఉండొద్దు. ఎందుకంటే దానివల్ల తర్వాత మీకు ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ రిట్రైవ్ చేయడం చాలా కష్టమవుతుంది. అర్లీగా వెళ్ళిపోండి. కొద్దిగా కూడా మీకు రెస్పిరేషన్ ప్రాబ్లం అనిపిస్తే అర్లీ సైన్ అది, ప్లీజ్ గో టు ద హాస్పిటల్. అటువంటి వాళ్లకు కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ ముఖ్యంగా డ్రగ్స్, యాజ్ ఫర్ యాజ్ ద డ్రగ్స్ ఆర్ కన్సర్న్, మనం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నిటికీ అవసరం ఉన్నన్ని డ్రగ్స్ని మేము మా ఏదైతే కమిటీ ఉందో వాళ్ళని అసెస్ చేసి అడిక్వేట్ స్టాక్స్ అయితే మేము పెట్టాము. ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేదు. అయితే కొన్ని హాస్పిటళ్లలో మనం మీడియా పరంగా మీరు చూస్తున్నారు, కొన్ని డెత్స్ చూస్తున్నారు. ఇటువంటి పాండమిక్లో డెత్స్ కావడం అన్నది దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే కొందరు అర్లీగా హాస్పిటల్కి వచ్చినట్లయితే ప్రాబ్లం లేదు, వాళ్ళు క్యూర్ అయిపోతున్నారు. కానీ చాలా మటుకు మా గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎస్పెషలీ గాంధీయే కానివ్వండి, టిమ్సే కానివ్వండి, ఎంజిఎం హాస్పిటల్, ఇవి మేజర్ హాస్పిటల్స్ ఆ ఏరియాస్లలో, అక్కడికి ఏమవుతున్నాయి, కేసెస్ లాస్ట్ మూమెంట్లో తీసుకొస్తున్నారు. ఇందులో కొన్ని కోవిడ్ ఉన్నాయి, కొన్ని నాన్ కోవిడ్ ఉన్నాయి. కొన్ని కేసెస్ ఎందుకంటే మనము ఈసారి ఈవెన్ కోవిడ్ హాస్పిటల్ అని కన్వర్ట్ చేసిన గాంధీలో కూడా ఏదన్నా పేషెంటు క్రిటికల్గా ఉండి దమ్ముండి అటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి సారీ కేసులు ఉండొచ్చు, వాళ్ళని అడ్మిట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే దేర్ ఆర్ కోర్ట్ డైరెక్షన్స్, యూ కెనాట్ డినై ఎనీ కేస్. సో వీఆర్ అడ్మిటింగ్ దోస్ కేసెస్. అటువంటి వాళ్ళ చాలా మంది మరణాలు అవుతాయి. ఈ రొటీన్గా కూడా మనకి ఈ హాస్పిటళ్లలో ఇటువంటి క్రిటికల్ కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళ మరణాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ అన్ని కేసులు కూడా మేము అనలైజ్ చేశాం. చాలా మటుకు కేసెస్ విత్ ఇన్ 24 hours, అందులో కూడా ఫ్యూ అవర్స్లో డెత్స్ అవుతున్నాయి. కొన్ని అయితే బ్రాడ్ డెడ్ కేసెస్, అంటే హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యి మా దగ్గరికి వచ్చే వారికే చనిపోయి ఉంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్ కనుక మేము వాళ్ళకి ఎంతవరకు అయితే మన చేతన ఏదైతే హెల్ప్ చేయగలుగుతామో అది కంపల్సరీ చేస్తారు ఏ హాస్పిటల్ అయినా. ఇది నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే ఆ హాస్పిటల్ తప్పిదం వల్ల కాదు, ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొరత వల్ల కాదు, డిజీజ్ ప్రోగ్రెషన్ వల్ల, ప్లస్ వేరే డిజీజెస్ ఏవైతే ఉన్నాయో సారీ కేసులే కానివ్వండి, వేరే క్రిటికల్ కేసెస్ ఏవైతే ఉంటాయో, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అటువంటి కేసులు కూడా మరణాలు అటువంటి దాంట్లో సంభవిస్తాయి. కానీ ఈ టైంలో మేము ఏం చేస్తున్నామంటే అన్ని కేసులను కూడా స్టెరైల్గా వాళ్లకు సోడియం హైపోక్లోరైడ్తో క్లీన్ చేసి వాళ్ళని బాడీ బ్యాగ్స్లో పెట్టే మేము ఇస్తున్నాం. ఎందుకంటే పేషెంట్ అటెండెంట్స్ కూడా ఇటువంటి పేషెంట్కి కోవిడ్ లేదు, ఇది ఒట్టి సారీ కేసు అయినా కానీ అని చెప్పినా కానీ కొందరు ముందుకు రావడం లేదు. ఎందుకంటే అందరు దాన్ని చాలా భయం ఉంటుంది దాన్ని, కోవిడ్ అన్నారు. ఇది కోవిడ్ కాదు, ఇది ఆర్డినరీ కేస్ ఆఫ్ సారీ అని చెప్పినా ముందుకు రావడం లేదు. అందుకోసము అన్ని కేసులకు మేము ఇటువంటి జాగ్రత్తలు తీసుకొనే బాడీ బ్యాగ్స్లో పెట్టే మేము వాళ్ళకి ఇస్తున్నాం. సో అవర్ ఫైనల్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఎవరికైతే మినిమం సిమ్టమ్స్ ఉన్నాయో, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయో మీరు హాస్పిటల్లోకి రావద్దు. మోడరేట్ సిమ్టమ్స్, కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ఇమీడియట్లీ హాస్పిటల్స్కి రిపోర్ట్ చేయండి. సీవియర్ కేసెస్ స్టేజ్ పోకుండా అంతకుముందే రిపోర్ట్ చేసినట్లయితే మనం చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతాము. అండ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్కి వచ్చే అవసరం లేదు. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో మనం ఇవన్నీ ఫెసిలిటీస్ క్రియేట్ చేశాం. అంటే ఇప్పుడు గాంధీలో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి మినియేచర్ సైజ్లో అక్కడ హాస్పిటల్ సరిపోతట్లు అక్కడ క్రియేట్ చేశాం మేము. సో ఎవరు కూడా డిస్ట్రిక్ట్స్కి హైదరాబాద్ అక్కడ రావద్దు. మీరు దగ్గరున్న హాస్పిటల్స్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ హాస్పిటల్కి వెళ్ళండి. మీరు ఖమ్మంలో ఉన్నారా, ఖమ్మం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ ఏదైతే ట్రీట్మెంట్ మనకు గాంధీలో ఇస్తున్నారో ఆ ట్రీట్మెంట్ మీకు అక్కడ అవైలబుల్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మేజర్ హాస్పిటల్స్ని ఓవర్ క్రౌడింగ్ అయితే నిజంగా క్రిటికల్ కేసెస్కి మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రెషర్ ఎక్కువవుతుంది. అందుకోసము ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కేసెస్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ డిస్ట్రిబ్యూట్ అయినట్లయితే మనము మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము, చాలామంది ప్రాణాలను కూడా మనం కాపాడగలుగుతామండి. థ్యాంక్ యూ.